ఊరులో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు మేఘాలు కమ్ముకున్నాయి. కుండపోత వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండే ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిన్నటిదాకా ఉక్కపోతను తలపించే ఎండలు మండిపోయాయి. అయితే ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారడం, ఉదయం నుంచి కూడా భారీ వర్షం పడటంతో ఏలూరు నగరం అంతా కూడా ఒక సంద్రంలా మారిపోయింది. మొత్తం రోడ్లన్నీ కూడా వర్షం నీటితో జలమయమైపోయి పూర్తిగా ఏ రోడ్డు చూసినా పూర్తిగా నీట మునిగిన సందర్భం అయితే కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా పల్లంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్ని కూడా జలసంద్రంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరు ఆర్ఆర్పేటలోని పవరపేట రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ఉదయం కురిసినటువంటి కొద్దిసేపటి క్రితం కురిసినటువంటి ఒక గంట పాటు ఎడతెరిపి లేని వర్షంతో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైన సందర్భం అయితే కూడా ఉంది. అంటే వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిలబడటం అనేది కొంత సర్వసాధారణంగా ఉంటుంది. అయితే డ్రైన్లకు సంబంధించి కూడా పూడిక తీత పనులు సరిగ్గా తీయకపోవటం వల్లనే వేసవిలో కూడా చిన్నపాటి అంటే వర్షం పడినా రోడ్లపైన జలమయమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి నగరవాసులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్లో డ్రైన్ల పూడిక తీత పనులు సంబంధించి కానీ లేదంటే ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వాటి వరుసలో కూడా చూడొచ్చు. వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వాతావరణం ఒకసారిగా చల్లబడినప్పటికీ కూడా మరోవైపు ఈ నెలకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కూడా అంతా కూడా ఏలూరు నగరవాసులు అయితే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చిరు వ్యాపారులు సైతం ఉదయం నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎండ ఏడిమి ఎంతున్నా తనకి ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు ఇటువంటి అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని చెప్పి ప్రజలు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే నగరపాలక సంస్థ వర్షాకాలంలో ఇంకా ఇటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఇప్పటికే డ్రైన్లు పూడితేత పనులు చేపట్టాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ముందుగానే వర్షాకాలంలో రోడ్లన్నీ కూడా జలమయం కాకుండా ఇటువంటి వేసవి కాలంలోనే డ్రైన్లు పూడితేతలు పూర్తిగా తీసివేయడం, అలాగే ఎక్కడైనా రైళ్లకు అడ్డంగా ఏమైనా ఉంటే వాటిని తొలగించే పనులు చేపట్టాలని చెప్పి కూడా నగరవాసులు కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ ఏలూరు నుంచి.